పోలీసుల్ని తీసుకుని బ్యాంకు వాళ్ళ ఇంటికి రావడంతో బయటపడ్డ మనోజ్ రోహిణి మోసం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, బ్యాంకు వాళ్ళు పోలీసుల్ని తీసుకొని ఇంటికి ఎందుకు వచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నిజం బయటపడడంతో బాలు మీనాకి 5 లక్షలు ప్రభావతియే కట్టాలని ఇక సత్యం చెప్పడంతో ప్రభావతి వెళ్ళి మనోజ్ రోహిణిని ఆ డబ్బులు అడుగుతుంది. ఇక రోహిణినైతే మీ మావయ్యని అడిగి ఆ డబ్బులు తీసుకురా, లేకపోతే మలేషియాకి మనం వెళ్ళడానికి టికెట్లు కొను. ఆ మలేషియా వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడి నుంచి 1 కోటో 2 కోట్లో తెచ్చుకుంటే మనకి అత్తవాళ్ళు డబ్బులు వాళ్ళని అడిగే పరిస్థితి కూడా రాదు అంటూ ఇక ప్రభావతి అనడంతో 1 కోటి రూపాయల అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అత్తయ్య మీరేమీ భయపడకండి, నేను ఎలాగైనా సరే డబ్బు ఏర్పాటు చేస్తాను, మా మావయ్యనే అడుగుతాను అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా, ఏదోటి చెయ్యి, లేకపోతే మలేషియాకి టికెట్లన్నా వేయించు, నువ్వు రాకపోతే నేనన్నా వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక ప్రభావతి మాటలకి భయపడిపోయి తన తాళిని తాకట్టు పెట్టి మెడలో రోల్డ్ గోల్డ్ తాళిని వేసుకొని తను డబ్బులు తీసుకొని ముందు కామాక్షి దగ్గరికైతే వెళ్తుంది. కామాక్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కామాక్షి అయితే, ఏంటమ్మా రోహిణి, ప్రతిసారి నన్ను చూడ్డానికి వచ్చేస్తున్నావు అని అంటూ ఉంటే, మీరు మా అమ్మలాగా కనిపిస్తున్నారు, ఇంట్లో సమస్యల మీద సమస్యలు వచ్చి విసిగిపోతున్నాను. ఆ డబ్బులు పోవడంతో మీనాని అనుమానించడంతో అత్తయ్య మొత్తం మీనా అయితే మీరు చెప్పారని లాయర్ దగ్గర అత్తయ్య డబ్బులు తీసుకున్నారని చెప్పేసింది. దాంతో డబ్బులన్నీ మావయ్య అత్తయ్యనే కట్టమని చెప్పారు. అందుకని మరి అత్తయ్య అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? కాబట్టి ఈ 2 లక్షలు పోలేదు, డబ్బా వెనకాల ఎక్కడో పడిపోయాయంటూ అబద్ధం చెప్పి ఈ డబ్బులు మా అత్తయ్యకి ఇచ్చేయండి. అలా ఇచ్చేసిన తర్వాత ఇక 3 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ 3 లక్షలు కూడా నేనే చూస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. నీలాంటి కోడలుంటే మీ అత్తగారు లాంటి వాళ్ళకి చాలా ఉపయోగం అమ్మా అని అంటూ ఉంటుంది కామాక్షి. ఈవిడ నన్ను తిట్టిందా పొగిడిందా? అంటే అత్తగారు చేసే మోసాన్ని కప్పిపుచ్చడానికి కోడలు డబ్బులు ఇస్తుందని ఎంకరేజ్ చేస్తుందని ఈవిడ ఉద్దేశమా అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత ఇక కామాక్షి అయితే డబ్బులు తీసుకొని ప్రభావతి ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అందరూ కూడా కామాక్షి వైపు కోపంగా చూస్తారు. కోపంగా చూస్తూ ఉంటే, ఏంటో అందరూ నన్ను కోపంగా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అయితే నీ అండ చూసుకునే కదా మా అమ్మ రెచ్చిపోతుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే రే బాలు, నన్నెందుకురా మీ అమ్మతో పోలిస్తావు? మీ అమ్మ దారి వేరు, నా దారి వేరు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇక మీనా అయితే, అందుకనేనా మా అత్తయ్య చేసే ప్రతి పనిలో పాపం మీ చెయ్యే ఉంటుంది, మీ సలహాలు సూచనలే కూడా ఉంటాయి అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇక సత్యం అయితే, ఏంటమ్మా ఇది, అసలు రంగా ఎవరు జోలికి వెళ్ళడం, ఎవరితో కూడా గొడవ పెట్టుకోవడం కానీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, నువ్వు మా ఆవిడ తప్పు చేస్తుందని తెలుసుకొని కూడా దాని తప్పులను సమర్థిస్తూ వస్తున్నావు, కప్పిపుచ్చుకుంటూ వస్తున్నావు. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి మీ ఇంటి దగ్గరికి వస్తుంది. తన తప్పుల్ని నువ్వు ఎలాగో తప్పు అని చెప్పవు కదా, అందుకని మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గరే ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుపుతుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం నేను రంగాకి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకులే మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిపెట్టినట్టుంటుంది. నా భార్య స్వార్థంగా ఆలోచిస్తే నేను కూడా అలాగే స్వార్థంగా ఆలోచిస్తే తనకి నాకు తేడా ఏముంటుందిలే అని అనుకున్నాను. అందుకని నేను నిజాన్ని నేను ఇంకా రంగాకి చెప్పలేదు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అన్నయ్య అంత పని చేయకండి, మా రంగాకి అసలే ముక్కు మీద కోపం, నన్ను విడాకులన్నా ఇచ్చేసి బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఓన్లీ అత్త, నీకన్నా కొంచెం మీ ఆయన మీద మర్యాద గౌరవం భయం ఉన్నాయి. కొంతమంది ఉన్నారు ప్రేమ ఉన్నట్టు నటించి మొగుడు వెనకాలే గోతులు తవ్వుతూ ఉంటారు అని ప్రభావతిని చూస్తూ బాలు అంటూ ఉంటాడు. రేయ్, ఎవరిని ఉద్దేశించరా నువ్వు అంటున్నావు? మీ నాన్నంటే నాకు ప్రేమ లేదనుకున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే ప్రేమ లేదు కాబట్టి అలా అన్నాను అని అంటూ ఉంటాడు బాలు. ఇక మీరు ఆపుతారా? నేను వచ్చిన పనిని చెప్తాను వినండి. వదిన, నీ 2 లక్షలు ఎక్కడికి పోలేదు. ఆ రోజు ఒక డబ్బాలో చూడబోయి ఇంకో డబ్బాలో చూశాను.
అంతే అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇదిగో నీ 2 లక్షలు అని ఇక ఇచ్చేస్తుంది. అది చూసి ఇక ప్రభావతి ముఖం వెలిగిపోతుంది. ప్రభావతి ముఖం వెలిగిపోవడంతో అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, చూసారా, మీ అమ్మగారి డబ్బులు చేతికి వచ్చేసరికి ముఖం వెలిగిపోతుంది. మరి నా మీద దొంగ అని ముద్ర వేశారు కదా, మరి ఇప్పుడు ఆ మాటని మీరు వెనక్కి తీసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అందరి ముందు కూడా నా పుట్టింటిని నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు దానికేం సమాధానం చెప్తారు అని అడుగుతూ ఉంటే, ఆంటీ ఖచ్చితంగా మీనాకి క్షమాపణ చెప్పాలి అని శృతి అయితే అంటుంది. ఇక ఆ మాట విని ప్రభావతి, నేను ఈ పూలు అమ్ముకునే దానికి క్షమాపణ చెప్పాలా అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఈ పూలు అమ్ముకునేది ఏం చేస్తుందో మీకు ముందు ముందు చూపిస్తానులేండి అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పటి వరకు అన్నీ భరిస్తూ మౌనంగా ఉన్నాను, కానీ ఇక మీదట నా మౌనం అస్సలు కూడా జరగదు. నేను మౌనంగా ఉండను. ఈసారి మీనా అంటే ఏంటో, మీనాని కదిలించిన, మీనాని తిట్టినా ఇక ఎలా ఉంటుందో మీరు ముందు ముందు మీనా 2.0 చూడబోతున్నారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ప్రభావతి మీనా మాటలకి షాక్ అవుతుంది. చిన్నపిల్లైన శృతి చెప్పింది కరెక్టే. అందరి ముందు డబ్బులు దొంగతనం చేసిందని మీనా మీద నింద వేసిన ప్రభావతి ఇప్పుడు అందరి ముందే మీనాకి క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటాడు. సత్యమైతే క్షమాపణ చెప్పేదేంటండి, వాళ్ళకు నా కారణంగానే 5 లక్షలు కట్టాల్సి వచ్చింది అంటున్నారు. 5 లక్షలు నేను ఇచ్చేస్తాను, రోహిణి ఆ 3 లక్షలు ఇవ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే 3 లక్షలు తీసిస్తుంది. ఆ 3 లక్షలు తీసి ఇవ్వగానే 3 లక్షలు పార్లర్లమ్మకి ఎక్కడి నుంచి వచ్చాయో అని అంటూ ఉంటాడు బాలు. మీ ఆవిడలాగా పూలు అమ్ముకునేది అనుకుంటున్నావా? తను కోటీశ్వరరాలు, తను చిటికేస్తే చాలు లక్షలు వచ్చి పడిపోతాయి తన ఒడిలోకి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే నా బాధని చూడలేక, అందరూ నన్ను అవమానిస్తుంటే తట్టుకోలేక నా పెద్ద కోడలే డబ్బులిస్తుంది అని చెప్తూ ఉంటే, అవునా పాపం, నీ బాధని చూడలేక నువ్వు చేసిన తప్పుని సమర్థిస్తూ డబ్బులిస్తుందా అని అంటూ ఉంటుంది. అయినా నువ్వు డబ్బులు అడుగుంటావు, డబ్బులు ఇవ్వకపోతే నేను మలేషియా వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తాను అని చెప్పుంటావు. పాపం మలేషియా వెళ్తే తన గుట్టు ఎక్కడ పడిపోతుందా అని భయంతో ఇక్కడే ఎక్కడో ఈ డబ్బులు తెచ్చేసి ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు. అమ్ము, ఈ బాలు మామూలుడు కాదు, ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకం. అమ్మో, ఇలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అయితే తర్వాత ఇక 5 లక్షలు బాలు చేతికైతే ఇచ్చేస్తుంది ప్రభావతి. రే, ఈసారి మాత్రం మీనా పుట్టింటి వాళ్ళ విషయంలో నేనైతే జోక్యం చేసుకోను, వాళ్ళు నా ఇంటికి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. నాకు మాత్రం వాళ్ళ విషయంలో ఎప్పుడు నాది ఒకటే నిర్ణయం అంతే అని అంటూ ఉంటే, అవును మరి, దొంగల కుటుంబం దగ్గరికి దొంగలు వస్తే బాగోదు కదా, అందుకని రావద్దంటున్నారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఎవరే దొంగల కుటుంబం అని అనగానే, మీరు మీ పెద్దబ్బాయి ఏ కాదా అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారి ఇక ప్రభావతి అయితే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటే, చెప్పాను కదా మీనా 2.0 చూస్తారని, చూపిస్తాను అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా మాటలకి అప్పుడే రోహిణి అయితే, నువ్వు అత్తయ్యతో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అని అంటూ ఉంటుంది రోహిణి. మరి మీనా మీద చెయ్యని నేరానికి నింద వేసినప్పుడు అత్తయ్యని నువ్వు ఇలా అనలేదేంటమ్మా పార్లలమ్మా, నువ్వు ఆగమ్మా, నువ్వు పాపం మీ అత్తగారికి బాగానే సపోర్ట్ చేస్తున్నావు, ఏదో ఒక రోజు నువ్వు చేసినవి కూడా బయటపడతాయి, అప్పుడు మాట్లాడుదువులే అని చెప్తూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక బాలు మీనాని తీసుకొని ఇక గదిలోకి వెళ్తాడు. నేను మాత్రం ఒక విషయంలో బాగా సీరియస్గా ఉన్నాను మీనా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రోహిణి అయితే వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. ఏం లేదు మీనా, ఆ రోజు నిన్ను కిడ్నాప్ చేశాడు కదా, ఆ వాడి పేరు దినేష్, వాడే ఇప్పుడు కూడా నిన్ను కిడ్నాప్ చేశాడు. ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడో, అసలు వాడికి ఏం కావాలో మొత్తం కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఖచ్చితంగా ఈరోజు నేను వాడి సంగతి తేల్చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే మరి వాడిని ఎలాగ మీరు పట్టుకుంటారు అని అంటూ ఉంటే, ఎలాగైనా పట్టుకుంటాను, ఈసారి మాత్రం వాడిని వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు బాలు.
ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను అనుకున్నట్టే ఆ గుణాగాడు దినేష్ గాడు ఇద్దరు కూడా ఒక్కటైపోయారు. ఇద్దరు కూడా ఒక్కటైపోయి ఇప్పుడు నాకు చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరు కూడా మరోపక్క దినేష్ని పట్టుకోవాలని బాలు చూస్తున్నాడు. అమ్మో, ఈ టెన్షన్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. రోహిణి అయితే తర్వాత ఇక ఫర్నిచర్ షాప్కి కస్టమర్లు అయితే ఎక్కువే వస్తూ ఉంటారు. అలా ఫర్నిచర్ షాప్కి కస్టమర్లు వస్తూ ఉండగా ఇంతలో ఒక నోటీస్ అయితే పోస్ట్లో వస్తుంది. పోస్ట్లో నోటీస్ రావడంతో అది చూసిన మనోజ్ అయితే ఆ పోస్ట్ని పక్కన పెట్టేయమంటాడు. అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని, ఏంటి సార్ ఆ పోస్టు అని అంటూ ఉంటే, ఏం లేదు, అకౌంట్లో భారీ మొత్తంలో నాది ట్రాన్స్ఫరేషన్ జరిగిందని చెప్పేసి ఎక్కువగా ఉందని దానికి ప్రూఫ్స్ అన్నీ చూపించమని చెప్పి అడుగుతున్నారు. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి కేసు పెడదామని చెప్పి లెటర్ పంపించారు. ఇవన్నీ మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళకి వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, అయ్యో లేదు సార్, కానీ ఇలాగ ట్యాక్సులు కట్టమని వచ్చినప్పుడు కట్టకపోతే ఆ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉంటాడు. అక్కడ పనిచేసే అతనైతే, నీకేం తెలుసు, నాకన్నా నీకు బాగా తెలుసా, నేను ఈ షాపు ఓనర్ని, నువ్వేమో ఈ షాపులో పనిచేసేవాడివి, నీకెలా తెలుసు ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే, నేను వేరే షాపులో పనిచేసినప్పుడు వాళ్ళకి కూడా ఇలాగే లెటర్ వస్తే వాళ్ళు వెంటనే ట్యాక్స్ కట్టేశారు సార్, లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టించే వాళ్ళని చెప్పారు, అందుకనే మీరు ముందుగా జాగ్రత్త పడతారని చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. సరేలే, మాకు తెలుసు, నువ్వు వెళ్ళు, ఇక జైలు గీలు ఏమీ అనుకో అని చెప్తూ ఉంటాడు. మనోజ్ అయితే, ఏముందిలే, వచ్చినప్పుడు చూద్దాం అని ఇక అదేదో చిన్న ఇష్యూ లాగే పక్కన పెట్టేస్తాడు. తర్వాత ఇక రోహిణి అయితే విద్యతో అంటూ ఉంటుంది, నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదే, ఆ దినేష్ని పట్టుకుంటానని బాలు అయితే తిరుగుతున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా అన్న తర్వాత అప్పుడే ఇక విద్య అయితే, నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఎందుకు ఆ గుణాగాడు మోసం చేస్తున్నాడని నువ్వు వినిపించుకోలేదు, ఆ దినేష్ గుణాకి నీ గతం గురించి చెప్పేస్తుంటాడు, ఒక్కడే అనుకున్నాను, రేపటి నుంచి ఆ గుణాగోడు కూడా నిన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు, 1,00,000 తీసుకురమ్మని 2,00,000 తీసుకురమ్మని టార్చర్ పెడతాడు అని అంటూ ఉంటుంది విద్య అయితే. ఇక విద్య అనుకున్నట్టే గుణ అయితే ఫోన్ చేస్తాడు రోహిణికి. ఏంటి మీనా ఇంటికి వస్తే కనీసం ఫోన్ కూడా చేయలేదు, ఎందుకు వచ్చిందని అని అడుగుతూ ఉంటాడు గుణ. నీతో నేనేంట్రా ఫోన్ చేసి చెప్పేది, ఆ దినేష్ గారితో చేతులు కలిపి వాడికి కేరళ వైద్యమని నా దగ్గర 2,00,000 తీసుకొని నువ్వు ఇంత నాటకం ఆడతావని అస్సలు కూడా అనుకోలేదు, నీ సంగతి తర్వాత చెప్దాంలే అని పెండింగ్లో ఉంచాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక తెలిసిపోయిందా అని అనగానే, అవునరా తెలిసిపోయింది, నీ సంగతి ఏంటో తేలుస్తాను అని చెప్తూ ఉంటే, నా సంగతి తేల్చే ముందు నీకు ముందే పెళ్ళైపోయిందంట, ఒక కొడుకు కూడా ఉన్నాడంట కదా, నువ్వు కోటీశ్వరాలని చెప్పి మీ అత్తగారిని, నీ భర్తని, మీ అత్తగారింటి వాళ్ళని మోసం చేస్తున్నావంట కదా అని గుణ అయితే అంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. చూడు, నా గురించి నువ్వు బయట పెట్టాలంటే నీ గురించి కూడా నేను చాలా బయట పెట్టాల్సి వస్తుంది, కాబట్టి నేను చెప్పినట్టు చేయడమే నువ్వు చేయడం, లేకపోతే నీ గుట్టు బయటపడినట్టే అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడు ఇక ఫోన్ పెట్టేసి ఒక్కసారి కూర్చుండిపోయి ఆ దినేష్తో పాటు గుణ కూడా మళ్ళీ తయారయ్యాడు. గుణ కూడా మళ్ళీ నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఏం చేస్తావే అని అడుగుతూ ఉంటుంది విద్య కూడా. నాకేమీ అస్సలు పాల్పోవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అని భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అలాగే బ్యాంకు వాళ్ళు పోలీసుల్ని తీసుకుని ఇంటికైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇక వాళ్ళని చూసి ఒక్కసారి ప్రభావతి అయితే, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది. మనోజ్ ఎక్కడా అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక మనోజ్ అయితే కిందకి వస్తాడు. నేనే మనోజ్ని, ఏంటి సార్ ఏమైంది అని అడుగుతూ ఉంటే, నీకు ట్యాక్స్ కట్టమని నోటీస్ పంపించాము, 2 సార్లు పంపించాము, ఎందుకు మీరు రిప్లై ఇవ్వలేదు, ట్యాక్స్ కట్టలేదు అని అడుగుతూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడే ఇంకా ఆ మాట విని మనోజ్ రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఇక పోలీసుల్ని తీసుకొచ్చాము, మీరు ట్యాక్స్ కడతారా
లేకపోతే అరెస్ట్ చేయమంటారా అని అడుగుతూ ఉంటే, మేము క్రెడిట్ కార్డు ఆఫీస్ నుంచి వచ్చాము, క్రెడిట్ కార్డు బిల్లు మీరు కట్టలేదు కదా, బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని కూడా పంపించారు, మీరు క్రెడిట్ కార్డులో దాదాపు 2-3 లక్షల దాకా వాడేసుకున్నారు, ఒక్క రూపాయి కూడా కట్టలేదు, నెల్లు తరబడి డబ్బులు తీస్తున్నారు తప్ప కట్టడం లేదు, అందుకని మీ మీద కేసు పెట్టి పోలీసుల్ని మేము కూడా తీసుకొచ్చాము అని అంటూ ఉంటే ఒక్కసారి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. చూసావా నాన్న, మీ పెద్ద కొడుకు భాగోతం అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని శృతి అయితే అడుగుతూ ఉంటుంది, సార్ ఆయన అంత పెద్ద మొత్తంలో బిజినెస్ ఏం చేశారని మీరు ఏకంగా ట్యాక్స్ అని చెప్పేసి వచ్చేశారు అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే మేము వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకోవడానికి, కానీ తనకి ట్యాక్స్ ఎందుకు పడిందంటే తన ఖాతాలో మొత్తం 48 లక్షలు జమ అయ్యాయి, ఆ 48 లక్షలకి ప్రూఫ్స్ చూపించలేదు, మాకు ట్యాక్స్ కట్టలేదు అని అంటూ ఉంటారు. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి, వాడి అకౌంట్లో మలేషియా నుంచి వాళ్ళ మామగారు 25 లక్షలే కదా వేసింది, మీరు 48 లక్షలు అంటారేంటి అని బాలు అడుగుతూ ఉంటే, మలేషియా నుంచి కాదు, అవి వచ్చింది కెనడా అకౌంట్ నుంచి, కల్పన అనే వ్యక్తి ఇతనికి 48 లక్షలు డబ్బులు వేసింది అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. 48 లక్షల కల్పన అనే అమ్మాయ, అది కూడా కెనడా నుంచా, అంటే వీడు మోసం చేసిన అమ్మాయి అయ్యుంటుంది అని అనుకొని బాల, నాన్నోయ్ అమ్మో వీడు మామూలు నటుడు కాదు నాన్న, అసలు ఎంత పెద్ద నాటకం ఆడాడో చూడు నాన్న, నీ రిటైర్మెంట్ డబ్బులు ఆ అమ్మాయి మొత్తం కూడా వీడికి కొట్టేసింది, డబ్బులు తిరిగి ఇచ్చేసింది, కానీ ఆ విషయం ఇంట్లో చెప్పకుండా మళ్ళీ మా ఇద్దరికి కూడా వాటాలు ఇవ్వాలని ఈ మనోజ్ గాడు ఎంత డ్రామా ఆడాడు, ఈ పార్లలమ్మ కూడా వాళ్ళ నాన్న ఇచ్చాడంటూ ఎంత చక్కగా నటించింది అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక బాలు మాటలకి అప్పుడే రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక శృతి అయితే, నువ్వు మీ అన్నయ్య వాళ్ళ డబ్బులు ఆ యాడ్ ఫిలింలోనే కొట్టేశావేమో అనుకున్నాము, కానీ అంతకన్నా ఎక్కువ మోతాదులోనే నువ్వు డబ్బులు కొట్టేశావన్నమాట, మా డబ్బులు ఎందుకు నువ్వు తీసుకున్నావు అని అడుగుతూ ఉంటారు. ఇంతలో ఇక అంటూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, చూడు నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, ట్యాక్స్ కట్టి తీరాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతారు. అలాగే సిబిఐ వీళ్ళు కూడా, క్రెడిట్ కార్డు వాళ్ళు కూడా త్వరలోనే కట్టాలని చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మనోజ్ని ప్రభావతి అయితే చంప పగలగొడుతుంది. ఎందుకు చెప్పలేదురా నువ్వు, కల్పన మోసం చేసి పట్టుకెళ్ళిపోయిన డబ్బులు తిరిగి వచ్చేసినాయి అమ్మా అని నాకెందుకు నిజం చెప్పలేదు నువ్వు అని అడుగుతూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి మనోజ్ అయితే, అప్పటికి నాకు ఉద్యోగం లేదు కదమ్మా, ఉద్యోగం వెతుక్కుంటున్నాను కదా, ఆ ఉద్యోగం వెతుక్కునేటప్పుడు నాకు ఈ డబ్బులు వచ్చాయి, ఎవరు నేను అడిగితే డబ్బులు ఇవ్వడం లేదని ఇవే పెట్టుబడిగా పెట్టాలని రోహిణి నాకు సలహా ఇచ్చింది. రోహిణి మాట విని నేను ఈ డబ్బులు తీసుకున్నాను, లేకపోతే డబ్బులు ఇచ్చేద్దామని అనుకున్నాను, కానీ రోహిణి మాత్రం ఇప్పుడు నువ్వు బిజినెస్ మొదలుపెట్టు తర్వాత ఇద్దాము అని చెప్పింది అని అనగానే ఒక్కసారి అవునా, అందుకనా వాళ్ళ నాన్న ఇచ్చాడని ఆ రోజు అత్తయ్యకి మావయ్యకి బట్టలు కూడా పట్టుకొచ్చేసింది కదా, ఆ రోజు ఈవిడ గారి ఓవర్ యాక్షన్ చూస్తుంటేనే నాకు అనిపించింది ఏదో జరిగిందని అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చెంప కూడా పగలగొడుతుంది. రోహిణి చెంప కూడా పగలగొట్టి అంటూ ఉంటుంది, ఎందుకు చేసావు ఇదంతా, అసలు నిన్ను ఎందుకు ఈ నాటకం ఆడమన్నారు, కనీసం నాకైనా ఒక్క మాట అయినా చెప్పారా మీరిద్దరూ కూడా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక శృతి అంటూ ఉంటుంది, చూసావా రవి, మీ అమ్మ తనకి చెప్పలేదని బాధపడుతుంది తప్ప నీ డబ్బులు బాలు డబ్బులు కొట్టేసి వాళ్ళు ఫర్నిచర్ షాప్ పెట్టుకొని నేను బిజినెస్ మ్యాన్ని అంటున్నా, ఈ మనోజ్ని ఒక్క మాట కూడా అనడం లేదు అని అంటూ ఉంటుంది శృతి. అయితే చూడండి అత్తయ్య, ప్రతి విషయంలో వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, ఈ విషయంలో మాత్రం వాళ్ళని వెనకేసుకొస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని తెగించి చెప్పేస్తుంది శృతి. అయితే మా డబ్బులు మాకు 2 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటూ మనోజ్ రోహిణికి షాక్ ఇస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.